జపాన్ దేశంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన రచ్చ చూసి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఒక నటుడికి కేవలం తమ ఇండస్ట్రీలోనే ప్రేక్షక ఆదరణ కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉండాలని కోరుకుంటారు. అయితే మన తెలుగు ఇండస్ట్రీని ప్రపంచానికి చాటి చెబుతున్నటువంటి తారక్ని చూసి నాకు చాలా గర్వంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్కు జపాన్లో ఫాలోయింగ్ బాగా పెరిగింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు చూస్తుంటే తారక్ అంటే పడి చచ్చేంత అభిమానం జపాన్ ప్రజలు చూపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్కి జపాన్లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో దేవర సినిమాను జపాన్లో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేశారు. ఈ నెల 28వ తేదీన దేవర సినిమా జపాన్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. మొదటి రోజు ప్రమోషన్స్లో భాగంగా ప్రివ్యూ థియేటర్లో అభిమానులతో కలిసి సందడి చేశారు. థియేటర్లో సినిమాలోని ఆయుధ పూజ సాంగ్కి కూడా ఆయన డ్యాన్స్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల ఉత్సాహం చూసి తారక్ మరింత ఉత్సాహంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. రెండో రోజు కూడా ప్రమోషన్స్లో తారక్ ఎంతో స్టైలిష్గా కూల్ లుక్లో సర్ప్రైజ్ చేశారు. ఈ ఫోటోలు చూస్తుంటే తారక్ కాస్త బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్, వార్ 2 చిత్రాల కోసం తారక్ బరువు తగ్గి స్లిమ్ అయినట్లు తెలుస్తోంది. RRR సినిమా జపాన్లో భారీ విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు RRR వసూళ్ల రికార్డును బ్రేక్ చేసే విధంగా దేవర సినిమాను విడుదల చేయబోతున్నారు.